లోకల్ న్యూస్ కి స్వాగతం. లోకల్ న్యూస్ ముఖ్యంగా ఆ, పరిసరాల పరిశుభ్రత పాటించాలి, సమస్యలపై ఆరా తీస్తున్న కలెక్టర్ శ్రీహర్ష. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా సమీపంలోని రంగంపల్లి మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను సోమవారం కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉంటే దోమలు వృద్ధి చెందుతాయని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ మణిదీప్తిని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందివ్వాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ పెద్దపల్లి @ సమస్యల పరిష్కారానికి అనునిత్యం పనిచేస్తున్న కలెక్టర్ గారు ఈ జిల్లాకు వచ్చిన కాడి నుంచి ఈ జిల్లాలో ఆరోగ్య సమస్యలపై, అదేవిధంగా ఏదైతే పాఠశాలల అభ్యున్నతికి సంబంధించి ప్రతిరోజు సమీక్షలు మీటింగ్లు చేస్తున్నప్పటికి కూడా, మీరు ముందు వరుసలో ఉండాలని గట్టిగా పనిచేస్తున్నప్పటికి కూడా, కమాన్పూర్ రెవెన్యూ కార్యాలయానికి సంబంధించి కమాన్పూర్ మండల రెవెన్యూ ఆఫీస్లో ఇంకా అధికారుల కొరత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. డిప్యూటేషన్ పరంపర ఇంకా సాగుతూ ఉంది. అధికారుల లేమి స్పష్టంగా కొరవడుతుంది. అదేవిధంగా మంతనే నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే అన్ని పిహెచ్సిలు పూర్తి స్థాయిలో అందుబాటులో సభ్యులు ఉండకపోవడం జరుగుతూ ఉంది. ఏదైతే కమాన్పూర్ మండలానికి సంబంధించి ఏఎన్ఎంలు పూర్తి స్థాయిలో వారి విధి నిర్వహణకు సంబంధించి, శానిటేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా విధి నిర్వహణ చేస్తలేనట్టుగా కనిపిస్తుంది. కమాన్పూర్ మండల కేంద్రానికి సంబంధించి కమాన్పూర్లో పరిశుభ్రతకు సంబంధించి, శానిటేషన్ సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మంచం పట్టిన కమాన్పూర్ అన్న పద్ధతిలో కమాన్పూర్ మండల వాస్తవ పరిస్థితి కనిపిస్తా ఉంది. దయచేసి కలెక్టర్ గారు కమాన్పూర్ మండల ఎంపీడీఓ గారికి, కమాన్పూర్ పిహెచ్సి డాక్టర్ గారికి, కమాన్పూర్ మండలంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు తక్షణమే కమాన్పూర్ లో ఫీల్డ్ ఎంక్వైరీ, ఫిజికల్ ఎంక్వైరీ చేసి శానిటేషన్ చేయించాల్సిందిగా మీరు తగు సూచనలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒకవేళ కమాన్పూర్ మండలానికి సంబంధించి మీరు కానీ, లేకపోతే అడిషనల్ సెక్రటరీ కానీ, లేకపోతే హెల్త్ కు సంబంధించిన సెక్రటరీలు కానీ, హెల్త్ డిఎంహెచ్ఓ కానీ పర్యటన చేయాల్సిందిగా కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కమాన్పూర్ మండలానికి సంబంధించి శానిటేషన్ సంబంధించి మండల పరిషత్ అభివృద్ధి కేంద్రాలకు, మండల పరిషత్ కేంద్రాలకు కూడా పూర్తి స్థాయిలో సూచనలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక అదే విధంగా ముసాయిదా సిద్ధం చేయండి మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీహర్ష. అదనపు కలెక్టర్ అరుణాశ్రీ, డిపిఓ ఆశాలత మేడం జిల్లాలోని గ్రామ పంచాయతీల ఓటర్ల వారిగా ముసాయిదా సిద్ధం చేయాలని, పొరపాట్లు లేకుండా తగిన చర్యలు తీసుకుని ఆన్లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష కోరుతా ఉన్నారు. జిల్లాలో 18 ఏళ్లు వయసు నిండిన అర్హులైన వారి పేర్లను ఓటర్ జాబితాల నేపథ్యంలో ప్రజలు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే సమయంలో పారిశుద్ధ పనులు నిర్వహించాలని కోరారు. సమావేశంలో డిపిఓ ఆశాలత, డిపిఎం రజాక్, డిఎల్పిఓ, ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీహర్ష గారు ఏదైతే ఎలక్షన్ కు సంబంధించి ముసాయిదా చేయాలని చూస్తా ఉన్నారు. గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా కలెక్టర్ చూడాలని సూచించారు. గర్భిణీలకు అందుతున్న సేవలపై తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఏఎన్సీ రిజిస్ట్రేషన్ 100% పూర్తి చేయాలని పేర్కొన్నారు. గోదావరికని ప్రభుత్వ పాఠశాల టిఫా స్కానింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవద్దని, ప్రైవేట్ ఆసుపత్రుల జోలికి వెళ్ళకూడదని డిఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్, సూపరింటెండెంట్ శ్రీధర్, ప్రోగ్రామ్ అధికారిని వాణిశ్రీ గారు పాల్గొన్నారు. ఇకపోతే స్థానిక ఎన్నికలకు సమాయత్తం. ఈ నెల 20 నుంచి బోగస్ ఓట్ల ఏరివేత, ఓటర్ నమోదుకు మరో అవకాశం. జనవరి 25, 1వ తారీఖు నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్గా నమోదు చేసుకోవాలని కోరుతా ఉన్నారు. ఈ నెల 20 నుంచి ఇంటింటి ఓటర్ల సర్వే, బోగస్ ఓటర్లను ఏరివేసేందుకు చర్య చేపట్టినగా తెలుస్తుంది. బోగస్ ఓటర్లను ఏరివేసేందుకు బిఎల్ఏ వారుగా, బూత్ లెవెల్ వారిగా ఆరా తీస్తున్నట్టుగా అనుమానం ఉన్న ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించనున్నారు. అలాగే మరణించిన వారు, వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోమంటారు. ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోమని పలు మార్గాలకు క్యాంపెయినింగ్ వెళ్ళిన వారు www.voters.eci.gov.in వెబ్సైట్ లోకి వెళ్ళి ఫారం 678 ద్వారా ఓటరు జాబితా తొలగింపునకు, తప్పప్పులకు, సవరణకు, కొత్త ఓటర్కు తీసుకోవాలని చెప్తా ఉన్నారు యాప్ ద్వారా కూడా. అదేవిధంగా
గుర్తింపు కార్డు పొందడానికి www.voters.eci.gov.in వెబ్సైట్ లోకి వెళ్ళి క్లిక్ చేస్తే ఎపిక్ కార్డ్ నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఫారం 8 ద్వారా ఫోన్ నెంబర్ అనుసంధానం చేసుకోవచ్చని, తర్వాత గుర్తింపు కార్డును పొందవచ్చని చెప్తా ఉన్నారు. ఈ మొత్తం తతంగం అంతా చూస్తూ ఉంటే స్థానిక సంస్థలు రాబోయే 1-2 రోజుల్లో అందుబాటులోకి వచ్చి స్థానిక సమరం జరిగే అవకాశాన్ని మనం చూడవచ్చు. ఇకపోతే మార్నింగ్ న్యూస్ కు సమాప్తం.